ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి కాకినాడ జేఎన్టీయూ బీఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఓట్ల దశ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కు ఎమ్మెల్సీ అభ్యర్థులు బొర్రా గోపిమూర్తి, కవల నాగేశ్వరరావు, పలుగు దీపక్, గంధం నారాయణరావు, నమన వెంకటలక్ష్మి హాజరయ్యారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో 14 టేబుల్స్ పై 76 మంది సిబ్బందితో లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు ఉన్నారు. రైట్కి ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. అయితే ఇప్పటికే తొలి దశ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే కౌంటింగ్ కి హాజరైన ఎమ్మెల్సీ అభ్యర్థులు బొర్రా గోపిమూర్తి, అలాగే కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్, గంధం నారాయణరావు, నామన వెంకటలక్ష్మి అయితే వీరందరూ కూడా ఇప్పటికే ఈ కౌంటింగ్ ప్రక్రియలో అయితే హాజరయ్యే పరిస్థితి కాబట్టి అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం సంబంధించి ఎవరైతే ఎన్నికల పరిశీలకులు హర్షవర్ధన్, అలాగే ఆర్ఓ ఎవరైతే షగిల్ షణ్మోహన్ కూడా ఈ యొక్క పరిరక్షణలో అయితే ఇప్పటికే అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం సంబంధించి ఏవైతే పూర్తి అంటే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే సెక్షన్ 144 కూడా అమలు చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఏవైతే రిటర్నింగ్ అధికారికి సంబంధించి ఎవరైతే రిటర్నింగ్ అధికారి అలాగే జిల్లా కలెక్టర్ షగిల్ శర్మోహన్ ఆధ్వర్యంలో అభ్యర్థికి సంబంధించి అయితే ఆపై ఆర్ఓ ఆధ్వర్యంలో లెక్కింపు కూడా మొదలని చెప్పుకోవచ్చు. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ లో కూడా అమల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే అభ్యర్థులతో పాటు వచ్చిన వారు కూడా ఖచ్చితంగా పాస్ ఉన్న వారికి మాత్రమే కేంద్రంలోకి అయితే అనుమతించే పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క చూసుకుంటే ఒక టేబుల్ కి ఒక సూపర్వైజర్, అలాగే 2 అసిస్టెంట్లు, ఒక సూక్ష్మ పరిశీలకులను అయితే నియమించారు. మరోపక్క ఒక టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంట్ కూడా అనుమతించే పరిస్థితి కనబడింది. అయితే జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్, అలాగే జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా కొనసాగించాలని చెప్పి ఇప్పటికే సిబ్బందికి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఏవైతే ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఓటుకి సంబంధించి లెక్కింపులకు 14 టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రాథమిక కౌంటింగ్ కూడా 9 రౌండ్లు పూర్తయ్యేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే మరోపక్క ఏవైతే ప్రాథమిక కౌంటింగ్ లో కూడా భాగంగా బ్యాలెట్ పెట్టిన ఓటును 50 చొప్పున కట్టే పరిస్థితి కనబడింది. అన్ని కలిపి ఒకదానికి 20 కట్టలు చెప్పిన 50 ఓట్లు చెప్పిన 14 టేబుల్లకు కూడా కేటాయించారు. అయితే తర్వాత బ్యాలెట్ పత్రాలు తెరిచి కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తామని చెప్పి, అలాగే మొదటి ప్రాధాన్యం వచ్చిన బ్యాలెట్ ఏవైతే బ్యాలెట్లో ఆయా అభ్యర్థులకు తొట్టుల్లో వేస్తామని చెప్పి మొదటి రౌండ్ లో ఏవైతే మొదటి రౌండ్ లో టేబుల్ చెప్పినా ఎవరైతే 14 టేబుల్కు 14,000 ఓట్లు కూడా లెక్కేస్తామని చెప్పి, ఇంకా ఏవైతే 1,495 ఓట్లు కూడా మిగులుతాయి అవి రెండో రౌండ్ లో కూడా 3 టేబుల్ కూడా ఏర్పాటు చేసి మొదటి రెండాటికి కూడా 500 అలాగే మూడో దానికి 495 చొప్పున కూడా కేటాయిస్తామని చెప్పి ఒక పక్క ఎవరైతే జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ చెప్పి పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి 5 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అయితే ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థికి తక్కువ వచ్చాయో చూసి ఆ అభ్యర్థిని పడిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు మిగిలిన నలుగురికి కూడా ఎవరికైనా వస్తే వారిని దాన్ని కలుగుతారు. అలాగే అప్పటికే 50% ప్లస్ ఒక ఓటు కాకపోతే మిగతా అభ్యర్థులు కూడా ఎలిమినేట్ ప్రక్రియలో తొలగిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే అప్పటికే అది ఎవరికి 50% ప్లస్ ఒక ఓటు రాకపోతే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి విజేతగా కూడా ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే ఎవరైతే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి అలాగే జిల్లా కలెక్టర్ సంబంధించి ఎవరైతే షగిల్ షణ్మోహన్ చెప్పే పరిస్థితి కనబడింది. అయితే ఏవైతే కాకినాడ జేఎన్టీయూ వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే సజీవంగా సాగుతుంది. అయితే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎటువంటి
అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పోలీస్ భద్రతా ఏర్పాట్లు పూర్తిగా నిమజ్జనన్నారు. అక్కడ కూడా సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. అయితే ఇప్పటికే ఏవైతే నిన్న సాయంత్రం సుమారు 5 గంటలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయం వరకు మద్యం షాపులు కూడా మూసివేసి కూడా పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే ప్రస్తుతం ఏవైతే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాటు నిఘాలు అయితే ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు.